హైదరాబాద్ మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అల్లర్లు సృష్టించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. సర్వే నెంబర్ 100-101లో హెచ్ఎండీఏకు చెందిన 450 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు కొందరు ప్రోత్సహించారన్నారు. వివిధ జిల్లాలకు చెందిన 2500 మందిని ప్రభుత్వ భూమిలో స్థలాలు ఇప్పిస్తామని కబ్జాకు యత్నించారని వివరించారు. అధికారులపై రాళ్లతో దాడి చేసిన 50 మందిని గుర్తించామన్నారు. 7 మహిళలు సహా మొత్తం 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో తెర వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. మన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 100 and 101 ఈ ల్యాండ్ ఏముంది గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్. జూన్ 22వ తారీఖు ఈ మిస్క్రియంట్స్ దాదాపు 2500 పీపుల్ని అక్కడ తీసుకువచ్చి వాళ్ళకి అక్కడ ఇల్లులు ఇప్పిస్తాము, ఆ ల్యాండ్ ఇప్పిస్తామని ఫేక్ భరోసాతో అక్కడికి తీసుకువచ్చి వాళ్ళనంతా అన్లాఫుల్ అసెంబ్లీ చేయించారు. వాళ్ళతో మన హెచ్ఎండిఏ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే మన పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా వైలెన్స్గా మారిపోయి మాబ్గా ఫార్మేషన్ అయ్యి మన అఫీషియల్స్ మీదే రాళ్ళు వేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఎవరెవరు ఈ అందరినీ ఇట్లా మోసం చేసి ఫేక్ భరోసా ఇచ్చి తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా 21 పీపుల్ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తాం.